ప్రపంచంలోని అత్యాధునిక యుద్ధ విమానం స్టెల్త్ టెక్నాలజీతో రాడార్లకు చిక్కని ఫైటర్ జెట్ అదే F-35. అయితే ఇదంతా ఇరాన్కు అనవసరం. ఎంత పెద్ద యుద్ధ విమానాన్నైనా ఇరాన్ ఇప్పుడు నేలమట్టం చేస్తోంది. F-35 ఫైటర్ జెట్ను కూల్చేశామని ఇరాన్ మరోసారి ప్రకటించుకుంది. మిడిల్ ఈస్ట్ యుద్ధం ప్రారంభమైన తర్వాత రెండోసారి ఇరాన్ ఇలాంటి క్లెయిమ్ చేసుకుంది. దీనిపై అమెరికా మాత్రం ఇప్పటి వరకు నోరు మెదపలేదు. ఇంతకీ అమెరికా F-35 ఎలా కూలింది? రాబోయే రోజుల్లో పరిస్థితి ఎలా ఉండబోతోందో ఇప్పుడు చూద్దాం. అమెరికాకు చెందిన F-35 ఫైటర్ జెట్ను తమ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ టార్గెట్ చేసి కూల్చేసినట్టు ఇరాన్ ప్రకటించింది. జెట్ పేలిపోయిందని, పైలట్ చనిపోయి ఉండొచ్చని కూడా చెప్పింది. నిజానికి గత మార్చిలో కూడా ఇలాంటి ఘటన జరిగిందని ఇరాన్ చెబుతోంది. ఇక F-35 అనేది సాధారణ యుద్ధ విమానం కాదు. ఇది 5వ తరం స్టెల్త్ ఫైటర్ జెట్. రాడార్లకు చిక్కకుండా ప్రయాణించడం, మోడాన్ సెన్సర్లు, నెట్వర్క్ సామర్థ్యం లాంటి లక్షణాలతో ఇది అమెరికా వైమానిక శక్తికి ప్రధాన బలం. అలాంటి జెట్పై దాడి జరిగిందని చెప్పడం యుద్ధంలో చిన్న విషయమేమీ కాదు. యుద్ధం ప్రారంభమైన రోజుల్లో అమెరికా, ఇజ్రాయెల్ ఆధిపత్యం క్లియర్గా కనిపించింది. భారీ స్థాయిలో దాడులు చేసి వేల సంఖ్యలో టార్గెట్లను ధ్వంసం చేశాయి. అయితే ఇరాన్ లేచి నిలబడింది. తన మిసైల్, డ్రోన్ సామర్థ్యాన్ని ఇప్పటికీ కొనసాగిస్తోంది. దాడుల తీవ్రత మారినా అటాకింగ్ మాత్రం ఆగలేదు. తక్కువ ఖర్చుతో పనిచేసే ఆయుధాలు, లోకల్ డిఫెన్స్ సిస్టంతో ఇరాన్ యుద్ధాన్ని లాంగ్ గేమ్గా మార్చే ప్రయత్నం చేస్తోంది. ఇది అమెరికా వ్యూహానికి ఒక పెద్ద సవాలుగా మారుతోంది. అమెరికా అత్యాధునిక టెక్నాలజీతో యుద్ధాన్ని స్పీడ్గా ముగించాలని చూస్తుంటే ఇరాన్ మాత్రం దీర్ఘకాల పోరాటానికి సిద్ధమవుతున్నట్టు కనిపిస్తోంది. F-35 లాంటి స్టెల్త్ జెట్ను కూడా టార్గెట్ చేయగలమని క్లెయిమ్ చేయడం ద్వారా ఇరాన్ ఒక మెసేజ్ ఇస్తోంది. టెక్నాలజీ పరంగా వెనుకబడలేదని, తాము కూడా రివెంజ్ తీర్చుకోగలమని చెప్పే ప్రయత్నం ఇది. ఇలా చూస్తే యుద్ధంలో శక్తి సమీకరణాలు మారుతున్నాయని చెప్పొచ్చు. ఒకవైపు ఖరీదైన అత్యాధునిక ఆయుధాలు, మరోవైపు తక్కువ ఖర్చుతో నిరంతరంగా దాడులు చేసే వ్యవస్థ. ఇలా ఎవరి స్ట్రాటజీ వారికి ఉండగా విశ్లేషకుల ప్రకారం ఈ వార్లో ఇరాన్దే పైచేయిగా కనిపిస్తోంది.